వ్యాన్లో మనం చూస్తున్నాం స్పష్టంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కనిపిస్తున్నాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళి వ్యాన్లో ఉన్నటువంటి నేతల్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇదే వ్యాన్లో పెట్టారు. ముఖ్య నేతలకు సంబంధించి కూడా ఇదే వ్యాన్లో ఉన్నారు. మరొక వైపు పోలీసులు దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హిందూ వ్యతిరేకి అంటూ కూడా ఒకసారి పోలీసుల పరిస్థితి అయింది. కనీసం బండ్లు కూడా స్టార్ట్ కానిటువంటి పరిస్థితులు ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఎంఐఎం గుండాలకు ఎంఐఎం తొత్తులుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. గతంలో ఏ రకంగా అయితే టిఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంలకు తొత్తులుగా ఉండేనో, ఏ రకంగా అయితే రజాకారులకు వ్యవహారం చేస్తుండేనో, ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఎంఐఎం పార్టీకే తొత్తులుగా మారి ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు ఇది మాకు వదిలేయండి, మొత్తం జిహెచ్ఎంసీ మీకు వదిలేస్తామని చెప్పి ఈ రోజు ఎంఐఎం ఆకటాలను ఆపకుండా ఎట్లా వాళ్ళు ఏం చేసినా గానీ వాళ్ళని పట్టించుకోకుండా ఈ రోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎంఐఎం గుండాలు ఈ రోజు చూసినట్టుంటే ఈ రోజు చూసినట్టుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పూర్తిగా ఎంఐఎం పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తా ఉన్నది. ఇక్కడ పాకిస్తాన్ యాక్టివిటీస్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తా ఉందని మేము చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇది పోలీసులు ఒక్కసారిగా కూడా ఉన్నటువంటి వ్యాన్ స్టార్ట్ కాకపోతే పోలీసులు దాన్ని నెట్టున్నటువంటి దృశ్యాలు కూడా చూసాం. ఎందుకంటే పోలీసులకు సంబంధించి దఖలు చేస్తున్నారు. అందులోనే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, బీజేపీ నేతలు ఉన్నారు. పోలీసులు ఎటకేలకు ఆ వ్యాన్కు సంబంధించి కూడా ఆ వ్యాన్ను ముందుకు నెట్టి కూడా ప్రారంభించారు. వ్యాన్కు సంబంధించి పోలీసులను అడిగితే మాత్రం సెల్ఫ్ లేపలేదు కాబట్టి ఆ వ్యాన్కు సంబంధించి చూస్తున్నాం దృశ్యాలు క్లియర్గా. ప్రెసిడెంట్తో పాటు చాలామంది కూడా బీజేపీ నేతలు వచ్చారు. పోలీసులు ముందస్తు అసెంబ్లీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ ఉండకుండా అంతా అరెస్ట్ చేసి వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా వస్తున్నాం. ప్రెసిడెంట్ని మాత్రం తీసుకెళ్తుంటే ప్రెసిడెంట్ ముందర ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి మాత్రం ఇంకా, ఎందుకంటే ట్రాఫిక్ క్లియర్గా గజప్ప ఒక్కసారి ఇంకా కార్యకర్తలు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తాం. నడి రోడ్డు పైన కూడా బీజేపీ కార్యకర్తలను పోలీసులు తీర్చుకొని వెళ్ళారు. ఇది అసలు పోలీసులు డౌన్ అంటూ కూడా ఒకటే నినాదాలు